విశాఖ జిల్లా ఆనందపురం మండలంలో ప్రతిపాదిత గూగుల్ డేటా సెంటర్ పై ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. డేటా సెంటర్ ఏర్పాటు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాల నాయకులు బైక్ ర్యాలీ చేపట్టారు. అయితే ర్యాలీని పోలీసులు మధ్యలో అడ్డుకొని నిలిపివేశారు. నిరసనకు దిగిన పలువురు నాయకులు, కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డేటా సెంటర్ ఏర్పాటుతో స్థానిక రైతులు, గ్రామస్తుల భూములు, జీవనోపాధిపై ప్రభావం పడుతుందని నిరసనకారులు ఆరోపించారు. ప్రభుత్వం వెంటనే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. జీవీఎంసీ గాంధీ బొమ్మ నుంచి స్కూటర్ ర్యాలీగా మరి ఇక్కడికి తర్లువాడికి ఇచ్చిన ఏదైతే 264 ఎకరాలు ఏవైతే ఉన్నాయో రైతుల నుంచి సేకరించిన భూమిని మళ్ళీ వెనక్కిచ్చి వాళ్ళు చాలుకుంటూ పండించే భూమిని అనేది పూర్తిగా ఈరోజు ప్రైవేట్ సెక్టర్లకి కట్టబెట్టడానికి ఈరోజు చూస్తుంది. గూగుల్ డేటా సెంటర్ వల్ల ఈరోజు నగరంలో ఎక్కడ చూసినా కూడా మంచినీరు అనేది దొరకట్లేదు, చాలా ఇబ్బందులు పడుతున్నారు. గూగుల్ డేటా సెంటర్లు అనేవి వస్తే దీనికి కొన్ని లక్షల గ్యాలరీ వాటర్ కావాలి అవి చల్లబరచడానికి. దాని నుంచి వస్తున్న వేడి ఏదైతే ఉందో 16 డిగ్రీలు అనేది ఆ ప్రాంతంలో పెరుగుతుంది. ఇప్పటికే మనకి 45 డిగ్రీల దాకా కూడా ఇప్పుడు ఎండాకాలం మనం చూసాం. ఆ 16 అనుకుంటే 61 డిగ్రీలు వస్తే ఏ మనిషి అయినా బ్రతుకుతారా అనేది ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. జీవితాలు కాపాడాలి, వన్యప్రాణులు కాపాడాలి అని డిమాండ్ చేస్తూ సిపిఎం, సిపిఐ, వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఈ రోజు జీఎంసీ గాంధీ నుంచి చెరువు తల్లుబాటు కార్యక్రమాన్ని రూపొందిస్తున్నాం. ఇప్పటికే ప్రభుత్వం పోలీసులు ఉపయోగించి మా కార్యకర్తలు ఎక్కడ అటాగించి కార్యక్రమాన్ని విఫలం చేయడం కోసం ప్రయత్నం చేస్తా ఉంది. అయినా తగ్గించి ముందుకెళ్లే కార్యక్రమం చేస్తాం. ఎప్పటికైనా సరే ప్రజల తాలూకా ప్రాణాలని దృష్టిలో పెట్టుకుని, పర్యావరణ దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం డేటా సెంటర్ని జనవాసాల మధ్య పెట్టొద్దని డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఆందోళన ఉద్యమం చేస్తాం. రైతులు మోసగించి దెబ్బతీసి వాళ్ళు దగా చేసి నిర్బంధ ప్రభుత్వం భూములు బలవంతంగా భూములు గుంజుకున్నారు, దళిత భూములు గుంజుకున్నారు. ఇక విశాఖ జిల్లా ఆనందపురం మండలంలో అయితే అక్కడ గూగుల్ డేటా సెంటర్ పై అయితే ఇప్పటికే వామపక్ష పార్టీలు, అక్కడ స్థానికులైతే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ర్యాలీ కూడా నిర్వహించినట్టుగా తెలుస్తుంది. మరిన్ని డీటెయిల్స్ ని మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, అంశాన్ని ఏదైతే ఇటీవల ఏప్రిల్ నెలలో రాష్ట్ర ప్రభుత్వం గూగుల్ ఏఐ డేటా సెంటర్, అదాని డేటా సెంటర్ గా చెప్తారు, దీనికి సంబంధించి ఏర్పాట్లు చేస్తుండడం ముఖ్యంగా మనం చూసుకుంటే దాన్ని ప్రాథమికంగా కూడా శంకుస్థాపన కూడా కార్యక్రమం నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే విశాఖ జిల్లా ఆనందపురం సమీపంలో తర్లువాటలో సుమారు 266 ఎకరాల విస్తీర్ణంలో నిర్మిస్తున్నటువంటి ఈ డేటా సెంటర్ వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడతారు అనేటువంటి ఒక ఉద్దేశంతో పార్టీలు పెద్ద ఎత్తున గత కొద్ది రోజుల నుంచి కూడా నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఖచ్చితంగా డేటా సెంటర్ ను వ్యతిరేకించాలి అని చెప్పి అక్కడ ఉన్నటువంటి స్థానికులందరూ కూడా పిలుపునిస్తూ ఈ రోజు విశాఖపట్నం జీవీఎంసీ గాంధీ నుంచి కూడాను చలో తరువాడ పేరుతోటి లెఫ్ట్ పార్టీలో ఒక బైక్ ర్యాలీని అయితే నిర్వహించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆనందపురం సమీపంలోకి రాగానే అక్కడున్నటువంటి స్థానిక పోలీసులు ఈ ర్యాలీని అడ్డుకొని ఎవరైతే ఆందోళన ఉన్నారో వాళ్ళందరినీ కూడాను అరెస్ట్ చేసిన పరిస్థితి. దీనికి ప్రధాన కారణం పర్యావరణం పూర్తి స్థాయిలో దెబ్బతింటుంది, అదేవిధంగా వన్యప్రాణులకు ముప్పు తప్పుదు, అలాగే తీవ్రమైనటువంటి నీటి ఎద్దడి ఏర్పడుతుంది. ఇంకో పక్క పంటలకు పూర్తిగా దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. ప్రజల ఆవాసాలకు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయి. ఉష్ణోగ్రతలు కూడా విపరీతంగా పెరుగుతాయి అనేటువంటి ఒక రేడియేషన్ కూడా విపరీతంగా ఉంటుందనేటువంటి ఒక ఆలోచన వామపక్ష పార్టీలు గత కొద్ది రోజులుగా కూడాను గూగుల్ డేటా సెంటర్ అయితే వ్యతిరేకిస్తున్న పరిస్థితి. ఖచ్చితంగా దీన్ని నిలిపివేయాలని చెప్పి వాళ్ళందరూ కూడా ఆందోళన సాగిస్తున్న నేపథ్యంలో ఈ రోజు చేసినటువంటి బైక్ ర్యాలీని పోలీసులు అయితే అడ్డుకొని వాళ్ళందరినీ కూడాను అరెస్ట్ చేసిన పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ కిరణ్.
ఎంత